ఇదేంటో చాలా మందికి తెలియదు. ఎక్సెప్ట్ ఒక యూట్యూబ్ క్రియేటర్స్‌కి. ఒక రకంగా చెప్పాలంటే మేము పడ్డ కష్టానికైతే ఫలితం అండి ఈ గూగుల్ యాడ్‌సెన్స్ పిన్ అనేది. దిస్ ఈస్ ద లాస్ట్ వెరిఫికేషన్ ఫర్ అవర్ ఛానల్ అండి ఇంకా. సన్నీ ఏమో మాకొచ్చిన గూగుల్ పిన్‌నైతే దేవుని దగ్గర పెట్టి పూజ చేశామండి. ఫస్ట్ టైం మా యూట్యూబ్ ఛానల్‌కి వచ్చింది కాబట్టి. సబ్స్క్రైబర్స్‌కి థాంక్స్ చెప్పవా? సబ్స్క్రైబర్స్‌కి చాలా చాలా థాంక్స్. హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నాకైతే ఇప్పుడు చాలా ఆనందంగా ఉందండి. నా ఇంత ఆనందానికి, హ్యాపీనెస్‌కి రీజన్ ఏంటంటే ఇదేనండి. ఎ లెటర్ అండ్ ఎ పిన్ ఫ్రమ్ గూగుల్ అడ్సెన్స్. ఇదేంటో చాలా మందికి తెలియదు. ఎక్సెప్ట్ ఒక యూట్యూబ్ క్రియేటర్స్‌కి. క్రియేటర్స్ అంటే ఎవరెవరైతే ఛానల్ పెట్టి వీడియోస్ పోస్ట్ చేస్తూ మానిటైజేషన్ అయిన వాళ్ళకి మాత్రమే, యూట్యూబ్ క్రియేటర్స్‌కి మాత్రమే దీని వాల్యూ తెలుస్తుందండి. మనకైతే ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనేది స్పీడ్ పోస్ట్‌లో గూగుల్ కంపెనీ నుండి అయితే వస్తుందండి. లోపల ఏముండదండి, ఇలా ఒక సింపుల్ ఎన్వలప్ ఉంటుంది. ఆ ఎన్వలప్‌లో 3 సైడ్స్ కటింగ్ ఉంటుంది. దీనిలో 3 సైడ్స్ కట్ చేసి మనమైతే ఇంక దాంట్లో ఉన్న పిన్ మన ఛానల్‌లో ఎంటర్ చేయాలి. దిస్ ఈస్ ద లాస్ట్ వెరిఫికేషన్ ఫర్ అవర్ ఛానల్ అండి. ఇంకా ఇది అయిపోయిన తర్వాత బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోమని చెప్తుంది. అది చేసుకున్న తర్వాత ఇమ్మీడియట్‌గా మన $100 కంప్లీట్ అవ్వంగానే మన అకౌంట్‌లోకి డబ్బులైతే పడతాయి. ఒక రకంగా చెప్పాలంటే మేము పడ్డ కష్టానికైతే ఫలితం అండి ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనేది. మొత్తానికి ఇది యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత యాక్చువల్‌గా 4000 అవర్స్ అండ్ 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన తర్వాత మానిటైజేషన్ అవుతుంది. అయిన తర్వాత ఇదైతే వస్తుంది. కానీ మాకు లక్కీగా 3 నెలల్లోనే మానిటైజేషన్ అయిపోవడము, తర్వాత నెలకే ఇది గూగుల్ యాడ్సెన్స్ పిన్ రావడము అన్నీ శుభ పరిణామాలే జరుగుతున్నట్టున్నాయండి. జనవరిలో ఓపెన్ చేస్తే మరి మే వచ్చేంత వరకే మాకు ఇమ్మీడియేట్‌గా అయిపోయింది ఛానల్ ప్రాసెస్ మొత్తం మానిటైజేషన్ అంతా గాని. ఇదంతా సబ్స్క్రైబర్స్ వల్లనే. ఒక రకంగా చెప్పాలంటే సబ్స్క్రైబర్స్ మా వీడియోలు ఎక్కువ చూడడం వల్లనే కదా ఇంత సక్సెస్ అయింది. కాబట్టి థాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ హూ ఆర్ ఫాలోయింగ్ అండ్ వాచింగ్ మై వీడియోస్. అరే ఏంట్రా నువ్వు మానిటైజేషన్ అంటావు, గూగుల్ యాడ్సెన్స్ అంటావు, అసలు దీనిల వల్ల మాకు ఏం ఉపయోగం ఉంది, మాకెందుకు చెప్తున్నావు అని అనుకుంటున్నారా? చెప్పాలండి, చెప్పాల్సింది మీకే. ఎందుకంటే మీ వల్లనే మానిటైజేషన్ కంప్లీట్ అయింది కాబట్టి, మీ వల్లనే ఈరోజు ఈ గూగుల్ పిన్ వచ్చింది కాబట్టి, అసలు ఇదేంటి, ఎందుకు వచ్చింది, దీనివల్ల ఉపయోగం ఏంది అనేది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఎవరెవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేసి ఇంతవరకు దారి తీసిన వాళ్ళందరికీ అయితే, సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. ఇప్పుడు ఇంకా ఈ గూగుల్ యాడ్సెన్స్ అనేది ఏంటంటే మనకు 4000 అవర్స్ 4000 గంటలు అనేది కంప్లీట్ అయిన తర్వాత మానిటైజేషన్ చేసుకోమని మనకైతే యూట్యూబ్ చెప్తుంది. మానిటైజేషన్ అంటేనాక మనకు డబ్బులు రావడానికి ఎలిజిబిలిటీ. మానిటైజేషన్ అయిపోయిన తర్వాత గూగుల్ యాడ్స్ మనకు వీడియోలో ప్లే అవుతాయి. గూగుల్ యాడ్స్‌కి దానికి గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోవాలి. ఆ క్రియేట్ చేసుకున్న తర్వాత గూగుల్ యాడ్స్ ప్లే అవుతాయి. ప్లే అయిన తర్వాత దాని నుండి ఒక రెవెన్యూ వస్తుంది. కానీ ఈ గూగుల్ యాడ్సెన్స్ అనేది ఇప్పుడు ఈ అమౌంట్ అనేది నీకు వెయ్యాలంటే నువ్వే అనేది కన్ఫర్మ్ నాకేంటి అనేది ఒక డౌట్ రైజ్ చేసి దానికోసమని ఈ పిన్ ఒకటి మనకు పంపిస్తుంది. ఈ పిన్ గనక నువ్వు నీ యూట్యూబ్ ఛానల్‌లో ఆ పర్టిక్యులర్ ప్లేస్‌లో అయితే ఎంటర్ చేసినట్టయితే గనక అది నువ్వే అని నాకు కన్ఫర్మ్ అవుతుంది. అప్పుడు నా అమౌంట్ మీ దాంట్లోకి వేస్తాను అని చెప్తుందండి ఈ గూగుల్ యాడ్సెన్స్. అందుకనే ఆ గూగుల్ యాడ్సెన్స్ వాళ్ళు అయితే ఈ పిన్ అయితే మనకు పంపించడం అయితే జరుగుతుంది. దీన్నైతే మన యూట్యూబ్ ఛానల్‌లో ఎంటర్ చేసుకొని ఇంకా ఇది లాస్ట్ స్టెప్ అండి మనకు డబ్బులు రావడానికి. ఇది గిన అయిపోయిందంటే మొత్తం ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇమ్మీడియేట్‌గా మన $100 కంప్లీట్ అవ్వంగానే మన అకౌంట్‌లో అయితే అమౌంట్ అయితే పడిపోతుంది. ఇంకా నేనైతే దీనికి ఓపెన్ చేయడానికైతే చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాము. సౌందర్య అండ్ నేను ఇద్దరం అయితే చాలా రోజులైతే ఎదురు చూసాము. ఇదనేది పోస్ట్‌లో వస్తుందండి, ఎక్కడ రాదు. ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇక్కడ అడ్రస్ ఉంది, అందుకనే నేను చేత్తో పట్టుకున్నాను. ఇదైతే 3 సైడ్లు అనేది ఇట్లా ఈ షేప్‌లో వస్తుంది. మొత్తం 3 సైడ్లు అనేవి కట్ చేయాలి. కట్ చేస్తే లోపల ఒక పిన్ అనేది ఉంటుంది. జస్ట్ లైక్ మన ఏటీఎం పిన్ మాదిరండి. ఆ పిన్ ఎలా ఉంటుందో దీనికి కూడా ఒక 6 డిజిట్ పిన్ అనేది ఉంటుంది. ఆ పిన్‌ను మనం ఎంటర్ చేయాల్సింది వస్తుంది. ఇది పోస్ట్‌లో వస్తుంది. ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసాము. సుమారుగా ఒక 10 డేస్ అయితే పట్టింది. ఇదైతే మా ఊరికి వచ్చింది. ఆలగడ్డ నుండి మా నాన్న అయితే తీసుకొనొచ్చాడు మాకి. తీసుకొనొచ్చిన తర్వాత ఇంక ఫైనల్‌గా మీకు చూపిద్దామని, మీకు షేర్ చేసుకుందామని ఈరోజైతే ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా దీన్ని ఎంటర్ చేయడమే తర్వాయి. ఇక ఇప్పటి నుండి ఇంక డబ్బులు అయితే పడడం స్టార్ట్ అవుతుందండి. ఇంకా దీని పిన్ అయితే ఎట్లా ఉంటుందో లోపల ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. బట్ పిన్ అయితే చూపియను, ఎందుకంటే అది మోస్ట్ కాన్ఫిడెన్షియల్ అంట. అది ఓన్లీ ఒక ఛానల్‌కి ఒక పిన్ మాత్రమే ఉంటుందంట. చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో.
సన్నీ ఏమో మాకు వచ్చిన గూగుల్ పిన్ అయితే దేవుని దగ్గర పెట్టి పూజ చేశామండి. ఫస్ట్ టైం మా యూట్యూబ్ ఛానల్కి వచ్చింది కాబట్టి ఈరోజు శనివారం మంచి రోజు అని చెప్పేసి సన్నీ అక్కడ పెట్టి పూజ చేసింది. ఓపెన్ చేస్తుంది, ఇంకా దేవుని సన్నిధిలోనే ఓపెన్ చేస్తున్నాం. ఇంకా 3 సైడ్లు ఉంటాయి చూడు. నిదానంగా పిన్ అయితే చూపించకూడదు, అందుకనే మొత్తానికి అయితే సన్నీ పిన్ను ఓపెన్ చేసింది. హ్యాపీగా ఆనందంగా మా ఛానల్లో అయితే ఇది ఎంటర్ చేసి ఇంకా బ్యాంక్ అకౌంట్ లింక్ చేస్తే కనుక అమౌంట్ అయితే వచ్చి పడిపోతాయి. సన్నీ హ్యాపీనా గూగుల్ పిన్ వచ్చినందుకు? హ్యాపీ అండి. ఫస్ట్ పేమెంట్ కోసం రెడీగా ఉండు. ఇంకా ఓకే ఓకే. లెట్ us వెయిట్ అండ్ సీ. నీవు ఛానల్ పెట్టిన 3 నెలల్లోనే ఇంత మంచి ఆదరణ వచ్చి మానిటైజేషన్ అయిపోయి గూగుల్ పిన్ కూడా వచ్చింది కదా, ఎట్లుంది నీ ఫీలింగ్? హ్యాపీ. అంతా మా ఆయన కష్టమే అండి, నాదేం లేదు. నాదేం లేదు, ఛానల్ నీదే, నాకేం సంబంధం. సబ్స్క్రైబర్స్కి థ్యాంక్స్ చెప్పవా? సబ్స్క్రైబర్స్కి చాలా చాలా థ్యాంక్స్. వాళ్ళు ఉండడం వల్లనే మనకి మానిటైజేషన్ అయింది. ఇప్పుడు గూగుల్ పిన్ కూడా వచ్చింది, త్వరలో అమౌంట్ కూడా వస్తుంది. ఇంకా వాళ్ళ వల్లే కదా. సో అందుకే థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఇంకా గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే ఎంటర్ చేద్దామని ఓపెన్ చేస్తున్నానండి. చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఓపెన్ చేయగానే ఒక సైడ్ అయితే మంచి డిజైన్ అయితే ఒక సైడ్ అయితే ఉందండి. ఇంకొక సైడ్ అయితే కనుక మనకు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారండి. ఆ ఇన్స్ట్రక్షన్స్లో మనం గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్లోకి అయితే వెళ్ళాలి, సైన్ ఇన్ చేయాలి, తర్వాత వెరిఫికేషన్ చెక్లోకి వెళ్ళేసి పేమెంట్స్లో వెళ్ళి దీన్ని అయితే ఎంటర్ చేయండి అని అయితే ఇస్తున్నారు. ఇంకా నేను ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్ ఎలా ఎంటర్ చేయాలో చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మొబైల్లో ఉన్న క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లో గూగుల్ యాడ్సెన్స్ అనే అయితే టైప్ చేయండి. ఆ టైప్ చేసిన తర్వాత అయితే మనకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుందండి. తర్వాత ఆ గూగుల్ యాడ్సెన్స్ అనేది స్టార్టింగ్లో ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. వీ వాల్యూ యువర్ కంటెంట్ అని గెట్ స్టార్టెడ్ మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు మొబైల్లో ఉన్న మెయిల్ అకౌంట్స్ అన్నీ అయితే ఇక్కడ చూపిస్తుందండి. మనకు ఏ గూగుల్ అకౌంట్కి అయితే యాడ్సెన్స్ అకౌంట్ ఉందో, లింక్ అయ్యిందో ఆ దాని మీద మెయిల్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే డైరెక్ట్గా అది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇలా వస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత పైన ఒక రెడ్లో కనిపిస్తుంది కదా, వెరిఫికేషన్ చెక్ చేయాలని చెప్పేసి డైరెక్ట్గా దాని మీదకి వెళ్ళేసి పక్కనే యాక్షన్ అని ఉంటుందండి. ఆ యాక్షన్ మీద అయితే మనం క్లిక్ చేయాలి. అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా యాక్షన్, దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా దాన్ని వెరిఫికేషన్ చెక్లోకి తీసుకొని వెళ్తుంది. లేకపోతే మనము పేమెంట్ మెథడ్లోకి కూడా వెళ్ళి చేయొచ్చండి, వాళ్ళు ఇన్స్ట్రక్షన్లో ఇచ్చిన విధంగా. ఇక్కడ కిందికి వచ్చామంటే అడ్రస్ వెరిఫికేషన్ నీడ్స్ చెక్ అని ఉంది కదా, దాంట్లో దాని కిందనే 6 డిజిట్ వెరిఫికేషన్ పిన్ అని ఉంది కదా, ఆ దాంట్లో అయితే మనకు వచ్చిన పిన్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాంట్లోకి ఎంటర్ చేసిన తర్వాత కింద సబ్మిట్ ఉంటుంది, దాన్ని కొట్టాలి. కొట్టిన తర్వాత ఇది ఇలాగా అడ్రస్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని కంప్లీటెడ్ అని అయితే వస్తుందండి. ఇంతే, చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా తర్వాత మనం బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ యాడ్ చేసుకోవాలి.